నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ముందు శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు నాంది పలికే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నాంది కార్యక్రమాన్ని అంకురార్పణ అంటారు. ఇదే రోజు తిరువీధులలో సేనాధిపతి ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అసలు అంకురార్పణ అంటే ఏంటి, ఈ ఉత్సవాన్ని ఎందుకు చేస్తారు అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అంకురం అంటే మొలక అని అర్థం. ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించే ముందు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అదేవిధంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టే ముందు కూడా ఈ అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 23 నుంచి అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అసలు అంకురార్పణ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూద్దాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 23వ తేదీ మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ముందుగా భూమి పూజ జరుగుతుంది. అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటే కార్యక్రమం జరుగుతుంది. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించనున్నారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ అంకురార్పణ ఘట్టం ప్రధాన ఉద్దేశం. అంకురార్పణ కార్యక్రమం జరగడానికి ముందు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అగ్నిహోత్రం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా పాలికలు అనే మట్టి కుండల్లో పలు పవిత్ర విత్తనాలు నాటుతారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా జరుగుతాయని విశ్వాసం. ఇక శ్రీనివాసుని ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి మహర్షి తన సమూర్తార్చన అధికరణ అనే గ్రంథంలో అంకురార్పణ కార్యక్రమాన్ని విపులంగా వివరించారు. అంకురార్పణలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని సస్యకారక అంటారు, అంటే పంటలు పండించేవాడని అర్థం. ఈ కారణంగా పగటి వేళ కాకుండా సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించే అర్చకులు ముందుగా భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపి చంద్రుని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణు సూక్తం పఠిస్తారు. ప్రతిరోజు ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ సాగుతుంది. అంకురార్పణ కార్యక్రమం ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పంపుతూ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఇక ఈ రోజు నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లే. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఈ అంకురార్పణ కార్యక్రమం కనులారా వీక్షించిన వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని విశ్వాసం. ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.